గాంధీకి స్ఫూర్తినిచ్చింది బైబిల్ అండి. అబ్రహాము లింకన్కి స్ఫూర్తినిచ్చింది బైబిల్ అండి. ఒక కార్ల్ మార్క్స్ అని ఒక మావోని వెలిగించింది బైబిల్ అండి. అది ఎంత మందికి తెలుసండి? వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు. అందుకే ఒక మహాత్మా గాంధీ, అందుకే ఒక వివేకానంద స్వామి వాళ్ళు ఏమన్నారో తెలుసండి? యేసు ఒక త్యాగశీలి, యేసు ఒక మంచి నాయకుడు. వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళు చెప్పిన మాటలండి అవన్నీ. ఇక యేసు ఒక నాయకునిగా ఎలా తీసుకున్నారండి? నీ కుడి చెంప మీద తిప్పితే ఎడం చెంప తిప్పాలని గాంధీ చెప్పిన మాట కొండ మీద ప్రసంగాల్లో యేసు చెప్పిన మాట కదా. అతను చంపిన గాడ్సేని ఇతను చంపకండి, క్షమించి విడిచిపెట్టండి అని యేసు శిలువలో చెప్పిన మాట కదా. ఎందరో మార్గదర్శులకు స్ఫూర్తినిచ్చిన వాడే ఒక మహా విప్లవ నాయకుడే యేసుక్రీస్తు. ఆ విప్లవ ప్రభంజనం ఈ రోజు మీ చేతిలో ఉంది. ముందు చెప్పిందే రైట్ అవుతుంది, కానీ తర్వాత చెప్పిన వాడు సొంతంగా చెప్పిందని ఎలాగంటారు? తెలుసుకున్నారు. ఒక మంచిని ఎవరైనా చెప్పొచ్చండి, తప్పు కాదు అది. ఒక మంచిని ఎవరైనా స్వీకరించాలి.